అన్న వందనాలన్నా. ఉన్నాను. అన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విగ్రహములు ఒట్టివి, ఇవి మాట్లాడవు వినవు అని ఉంది కదన్న కొరింథీలో. ఆ విగ్రహాలు ఒట్టివంటే ఇప్పుడు హిందువులు మొక్కేటివే? అసలు విగ్రహాలు అంటే ఏంటివి అన్న? అవి విగ్రహములు ఆ విగ్రహములు సాతాను నుంచి ఆకాశం ఏమి లేవు. ఒట్టివి అంటే ఒట్టివి ఏమి లేవు. అదే విగ్రహాలు అంటే ఇప్పుడు ఏ దానిలో తీసుకోవాలి? భూమి మీద అంటున్నా. అదే ఆకాశం మీరు మీరు బలులు ఇచ్చినది దేవతలకు కాదు దయ్యములకే అని ఉంది, బైబిల్లో ఉంది కదా. రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆకాశమందు దురాత్మ సమూహముతోనూ మనం పోరాడుతున్నది వచ్చి దుష్ట శక్తులతోనే ఉన్నాయి. ఇప్పుడు బయలు దేవతలు ఉన్నాయి కదా, రాజుల గంధంలో. ఈ లోకంలో డబ్బు, అధికారము, కోత ఇవన్నీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది కూడా విగ్రహారాధన. అది అంటే విగ్రహాలు ఒట్టివి అనే దానికి సమాధానం చెప్పినాను. ఎందుకంటే యూట్యూబ్ లో పెట్టుకుంటున్నాను, క్లారిటీ చెప్పు నువ్వు ఒకసారి. విగ్రహములు ఒట్టివని నాకు తెలిసిందంటే, విగ్రహములు ఒట్టివంటే ఇంకా నాకు తెలిసింది ఇంకంతే. విగ్రహములు ఒట్టివి, దాంట్లో జీవము లేనివి, వ్యక్తమైనవి అన్న. అవన్నీ ఓకే. ఆ విగ్రహాలు అంటే ఇప్పుడు హిందువులు పూజించే విగ్రహాలా లేంటి ఏంటివి అవి క్లారిటీ చెప్పు అట్లా. ఎందుకంటే వాక్యం, బైబిల్ ఉన్న వాక్యం ప్రజలకు తెలియాలని నేను అడుగుతున్నాను అట్లా. వ్యక్తమైనవంటే వ్యక్తములు అవి ఇప్పుడు గణపతి గాని, శివుడు గాని, మరి వాళ్ళు ఉన్నాయి కదా, ఎవరు మరి పూలేరమ్మ, తాయమ్మ, ఇంక వీళ్ళంతా ఉన్నారుగా, ఇవంతా అవి కల్పితాలు. అవి నిజం కానివి, అబద్ధమైనవి, అసత్యమైనవి, వ్యర్థమైనవి, అవి మాయ విగ్రహములు. అట్లా జీవము లేనివి అవి మనుషులు కల్పితాలు, వ్యర్థమైనవి, జీవము లేనివి. అంటే నోరుండి పలకు, చెవులుండి వినువు, మాట్లాడిన 119 కీర్తనలు ఉండవి. సరే, మొత్తం పైన అయితే ఇప్పుడు ఈ ప్రజలు దేవుళ్ళు, దేవతలు అని పూజించే విగ్రహాలన్నీ ఒట్టివే. ఈ విగ్రహాల గురించి అప్పట్లో మాట్లాడింది దేవుడు, రాయించింది అమ్మాలి అంటే రాపించింది అదే. ఇప్పుడు అక్కడ 14 మంది దేవి దేవతలు ఉన్నాయి, వ్యక్తమైనవి. ఇప్పుడు అరేపోకు దేవత ఉంది, దయ్యపు పూతోను దయ్యం ఉంది. ఇవన్నీ అప్పుడు చెప్పు. నేనేమంటే నా డౌట్ ఏంటంటే, విగ్రహములు అనే ఒట్టివి, మాట్లాడవు, చెవులు, ఇవన్నీ మాట్లాడింది. ఇప్పుడు సమాజంలో ప్రజలు దేవతలను, దేవులను వీరు చేసుకొని పూజలు చేస్తా ఉన్నారు. ఈ విగ్రహంలోకి వస్తుందే రాదా? అంతే. రాదు, వ్యర్థమైనవి అని చెప్తుంది బైబిల్. నువ్వు కొద్దిగా ధైర్యం చేసుకొని చెప్పన్నా, క్లారిటీ చెప్పు నాకు. నాకు తెలిసిందంటే ఒకళ్ళని కావాల్సిన తర్వాత చెప్తాను. మరి ఇంకా తర్వాతనా అట్లా ఉండదు అన్న. తర్వాత ఇప్పుడు నీకు ఏం బైబిల్ పైన ఏం జ్ఞానం ఉంది, నీకేం తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదని చెప్పాలా, అంతే. ఇప్పుడు విగ్రహములు ఒట్టివి, చెవులుండి వినవు, మాట్లాడవు, అసలు దానిలో జీవం ఉండదు అని బైబిల్లో రాయబడిన విగ్రహాలు ఇప్పుడు హిందువులు పూజలు చేసే విగ్రహాలేనా కాదా? దేవతలు, దేవుళ్ళు అనేది వాటి పేరు సైతానం ఆటాడు. విగ్రహములు ఒట్టివి, వ్యక్తమైనవి, అట్లా ఈ జీవము లేనివి అంటారు. గణపతి చేస్తారు అవి జీవము లేనివి, వ్యక్తమంటే వాళ్ళు సాతాను. అట్లా దేవుళ్ళు కావాలంటే దేవతలు చేసి పూజిస్తారు, అంటే మాయ ఆటాడిస్తారు సార్. అంటే జీవము లేనివి, వ్యక్తమైనవి, కన్నులుండి చూడు ముక్కులు వాళ్ళు వ్యక్తమైనవి అని చెప్తుంది బైబుల్. వాటి జోలి పోతారు కూడా అంటాడు పవన్. సరే అన్న, నీ పేరు చెప్పు ఒకసారి, పూర్తి పేరు. నా పేరు ఉమాపతి. ఉమాపతి. ఏ ఊరు? ఎమ్గనూరు. అన్న, ఎక్కడ సేవ చేసేది మీరు? ఎమ్గనూరే. మీ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9704317519. సరేనా, వందనాలు. మరి నీది ఫోటో పంపేయండి యూట్యూబ్ లో. మాది రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, దాంట్లో పెట్టాలని. సరేనా, వందనాలు. మరి తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను తర్వాత, ఓకేనా అన్న? ఓకే.